పూర్వకాలం కూడా ఈవెన్ మనకి విన్నే ఉంటాం కదా, ఈ మునులు వీళ్ళంతా కూడా ఎన్నేళ్ళు అయినా కానీ శరీర స్థిరత్వం దాన్ని పట్టు కోల్పోకుండా ఉండడానికి ఈ నాడీ మండలం శుద్ధి చేసేవాళ్ళు. ఓకే. అంటే మనకి దౌత్య క్రియ, మనం ఇప్పుడు ఎలా అయితే బ్రష్ చేసుకుంటాం, శరీరం శుభ్రం చేస్తాం, అలాగా పేగులతో సహా క్లెన్జింగ్ ఉండేది. అలాగే ఆలోచనల పొరలతో సహా క్లెన్జింగ్ ఉండేది. అంటే ఇమాజిన్ ఒక ఇల్లు, ఇంటికి బూజు పట్టింది, మనం దృష్టితో దాన్ని చూడాలి, లేకపోతే నాకు ఇల్లు బాగానే ఉంది కదా అనుకుంటే కాదండి. అలాగా అనుక్షణం ఎరుకుతూ ఉండడానికి వాళ్ళు ఆసనంలో, భద్రాసనంలో, సిద్ధాసనంలో కూర్చొని చేసే ప్రక్రియలు ఇవన్నీ. దీని వెనకాల ఉండే యోగా ఫిలాసఫీ ఉంది కదా, అంటే ఎంత బాడీ, ఏ లిగమెంట్ ఎంత స్ట్రెచ్ అవ్వాలి. సపోజ్ 5 feet 5 inches ఉన్న వాళ్ళు ఎంత స్ట్రెచ్ అయితే బాడీకి ఆ ఎనర్జీ, కోర్ ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది. కోర్ ఎనర్జీ అంటే అగైన్ గట్ ఎనర్జీ, అంటే మళ్ళీ నాభికి సంబంధించి ఉండే ఒక ప్రచోదనం అయ్యే సాలపురుగు గూడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. అదంతా కూడా విచ్చుకోవాలి. ఆ విచ్చుకోవడం అంటే ఇమాజిన్ ఒక పైన్ కోన్ ఉంటుంది కదా, దాన్ని పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వికసించినప్పుడు ఎలా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అ డైరెక్ట్ ఎనర్జీ సెంటర్ ఫ్రమ్ ద పీనియల్ గ్లాడ్. అంటే మనకి స్పైన్ కింద నుంచి పై వరకు చూస్తే ఎవ్రీథింగ్ కమ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే. అంటే మీ ఎలక్ట్రిక్ ఎనర్జీ అవ్వచ్చు, మీ కైనెటిక్ ఎనర్జీ అవ్వచ్చు, బాడీ బ్యాలెన్స్ చేసేది ఈ రెండింటల్లోనే. ఈ రెండింటల్లో మనం ఎలాంటి శ్వాస తీసుకుంటున్నాము, ఏ నాడితో తీసుకుంటున్నాం, ఈడనాడి, పింగళ నాడి, వాటితో చేస్తుంటే ఏది బయటకు వస్తుంది, అంటే ఎలాంటిది కుండలిని శక్తి, ఎలా అయితే 3.5 అడుగులు ఉన్న కుండలిని శక్తి ఎలాగ దానికి ఆ ప్రెషర్ తోటి లేవగలుగుతుంది. ఇదంతా దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ ఇన్ ద ఆస్ట్రల్ బాడీ నుంచి.